అందరికీ నమస్కారం. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అంటారు కదా! ఇప్పుడు బంగారం విషయంలో అదే జరగబోతుందా? కేంద్ర ప్రభుత్వం బంగారం మీద విపరీతంగా టాక్సులు పెంచింది. టాక్సులు పెంచడం వల్ల బంగారం ధరలు అమాంతం పెరిగాయి. ఇది ఒరిజినల్‌గా బంగారం రేటు పెరగటం కాదు. టాక్సులు పెంచడం వల్ల పెరిగిన రేటు. నిజానికి గతంలో ఉన్నటువంటి టాక్సులు ఇప్పుడు బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ గతంలో 5% ఉండేది. అది 10% చేశారు. అగ్రి సెస్ కింద 1% వసూలు చేసేవాళ్ళు ఇప్పుడు దాన్ని 5% చేశారు. అంటే అన్ని ట్యాక్సులు కలిపి ఇంతకుముందు 6% ఉండేది, ఇప్పుడు 15% చేశారు. అంటే 9% ట్యాక్సులు ఇంక్రిమెంట్ చేశారు. దానివల్ల బంగారం రేటు అమాంతం పెరిగింది. ఇప్పుడు 22 క్యారెట్స్ బంగారం 1,50,000 దాటింది. 24 క్యారెట్స్ అయితే 1,65,000 వరకు చేరింది. అదే వెండి అయితే 3 లక్షల వరకు చేరింది. బంగారం రేటు అమాంతం పెరిగింది. వెండి రేటు కూడా అమాంతం పెరిగింది. అయితే చాలామంది చెప్తుంది ఏంటంటే రేటు పెరిగినా జనం బంగారం వెండి కొనటం ఆపరు. ఎందుకంటే గతంలో కూడా రేట్లు విపరీతంగా పెరిగాయి. బంగారం ఒక టైంలో 2 లక్షలు పోయిద్దన్నారు, వెండి ఒక టైంలో 4 లక్షలు పోయిద్దన్నారు. అయినా సరే జనం కొనటం మానలేదుగా. గత 2 సంవత్సరాల్లో బంగారాన్ని వెండిని ఒక ఇన్వెస్ట్మెంట్గా జనాలు ఫీల్ అవుతున్నారు. కాబట్టి విపరీతంగా బంగారం మీద వెండి మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. జనం కొనటం ఆపరు అని చాలామంది చెప్తున్నారు. కాకపోతే జనం ఇప్పుడు దాకా ఎందుకు కొనటం ఆపలేదు అంటే, ఇప్పుడు ఎంత రేటు పెంచినా ఇంకా రేటు పెరిగిద్దిలే అనేటువంటి ఒక ఆశ వల్ల జనం కొంటూ వచ్చారు. అంటే మనం వద్దు అనుకుంటే అమ్మితే అంతకు మించి వస్తుంది, మనం కొన్నదానికంటే ఎక్కువ డబ్బే వస్తుంది అనుకున్నప్పుడు కొన్నారు. కానీ ఇప్పుడు 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 కొన్నదానికి అమ్మిన దానికి రేటు తేడా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ట్యాక్సులు కొన్నప్పుడు మనం ట్యాక్సులు కట్టాలి, అమ్మినప్పుడు మనం కట్టిన ట్యాక్సులు మనకి రావు. ఒరిజినల్ బంగారం రేటుకి మనం అమ్మాలి, కొనేటప్పుడు మాత్రం ఒరిజినల్ బంగారం రేటు కాక ఈ ట్యాక్సులు కట్టాలి. వీళ్ళు ట్యాక్స్ విపరీతంగా పెరగటం వల్ల రేటు పెరిగింది. ఒరిజినల్గా బంగారం రేటు పెరగటం కాదు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగటం వల్ల ఇక్కడ పెరగటం కాదు. ఇప్పటిదాకా పెరిగింది ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి కాబట్టి పెరుగుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు బంగారం రేటు పెరగటానికి, నిన్న బంగారం రేటు పెరగడానికి కారణం కేంద్రం ట్యాక్సులు పెంచడం వల్ల. ఈ ట్యాక్సులు కొనేటప్పుడు కట్టాలి, అమ్మేటప్పుడు రావు. ఇవి లాసు. కాబట్టి ఇప్పుడు డిమాండ్ కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. మనం అమ్మినప్పుడు కొన్న రేటు రాదు అనుకున్నప్పుడు జనాలు భయపడటానికి అవకాశం ఉంది. కాకపోతే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి అనుకున్నప్పుడు మళ్ళీ డేర్ చేసుకుంటారు. ఏదైనా మోడీ ప్రభుత్వం అయితే బంగారం విషయంలో జనాన్ని భయపెట్టాలి, బంగారం కొనుగోలు తగ్గించాలి అని ట్యాక్సులు పెంచింది. మరి జనం భయపడి కొనటం మానేస్తారా? ఈ రేటు పెరిగింది కాబట్టి కొనటం తగ్గిస్తారా? చూడాలి. మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి.